హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్. ఈ మిక్సీ అయితే కస్టమర్ ఆఫ్ అయిందని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ ఆఫ్ అయిన మిక్సీని ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పోతే ఇందులో మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయింది కాబట్టి మనం ఏం మార్చుకోవాలి అనే దాని గురించి మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం మిక్సీ ఆఫ్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఈ లోడ్ బటన్ ఉంది కదా, ఈ లోడ్ బటన్ చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం పవర్ ఆఫ్ అయింది, మిక్సీ రన్ అవ్వడం లేదు అంటే ప్రాబ్లం ఏమై ఉంటుంది అంటే ఈ లోడ్ బటన్ పోతేనే మ్యాక్సిమం పవర్ అనేది ఆఫ్ అవుతుంది. కాబట్టి మన మిక్సీ అనేది రన్ కాదు. కాబట్టి మనం ఒకసారి మిక్సీని మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపెట్టాలి. మిక్సీ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది. అంటే పవర్ అయితే ఆన్ చేశాను, మిక్సీ అయితే రన్ అవ్వడం లేదు. ఓకే, ఇప్పుడు పవర్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒకసారి మిక్సీ అనేది పార్ట్స్ రిమూవ్ చేద్దాం. పార్ట్స్ రిమూవ్ చేసిన తర్వాత అసలు ఓపెన్ చేసి చూద్దాం మిక్సీకి ప్రాబ్లం ఏంటి. పవర్ నేను అన్నట్టుగా ఏమైనా లోడ్ బటన్ పోయిందా, లేకపోతే ఇంకా ఏమైనా లోపల ఆల్ మిక్చర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా వైరింగ్ ప్రాబ్లం ఉందా అనేది అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయమాకండి. ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోస్ మ్యాక్సిమం పెడదామని చెప్పేసి నిర్ణయించుకున్నాను కాబట్టి పెడుతున్నాను. ఈ మన ఇంట్లో చేసుకునే వర్క్ ఫ్రెండ్స్, ఏదో షాప్ కాడికి పోయి, సరే మ్యాక్సిమం అందరు కూడా షాప్ కాడికి వెళ్తారు, కానీ ఇప్పటికైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అతి చిన్న ప్రాబ్లమ్స్ కదా, ఇది మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్, ఎక్కడికో పోయి సాల్వ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేసి అసలు కరెంట్ పాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసి చూద్దాం. ఓకే, పవర్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు నేను టెస్టర్ పెట్టి ఒకసారి టెస్ట్ చేస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఊడిపోయింది. ఓకే, పవర్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఒకసారి పవర్ అనేది టెస్ట్ చేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, పవర్ అయితే వస్తుంది. కనబడుతుంది కదా ఫ్రెండ్స్, పవర్ అయితే వస్తుంది. కానీ మిక్సీ అయితే రన్ అవ్వడం లేదు. పవర్ అయితే వస్తుంది, మిక్సీ అయితే రన్ అవ్వడం. మళ్ళీ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపెడుతున్నాను. తిరగటం లేదు, తిరిగితే సౌండ్ వస్తుంది ఆటోమేటిక్గా, తిరగటం లేదు. అయితే ఇప్పుడు ఏమైందనేది అయితే ఇప్పుడు చెప్పాను కదా, మ్యాక్సిమం అయితే ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం. లోడ్ బటన్ టెస్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటిది అనేది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, లోడ్ బటన్ అనేది పోయింది. ఓకే, మిక్సీ అయితే రన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే లోడ్ బటన్ అనేది పోయింది. మనం ఈ లోడ్ బటన్ అనేది కొత్తది వేసి చూస్తే మనకు అర్థమవుతుంది. మ్యాక్సిమం అయితే లోడ్ బటన్ మ్యాక్సిమం ఏమైంది 100% లోడ్ బటన్ పోయింది. ఆ లోడ్ బటన్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, పవర్ అయితే ఆఫ్ చేశాను. ఫస్ట్ ఈ కనెక్షన్స్ రిమూవ్ చేసుకొని ఈ లోడ్ బటన్ అనేది నేను తీసేసి ఇప్పుడు మనం కొత్త లోడ్ బటన్ అనేది వేసుకొని చూద్దాం. ఇవి లోడ్ బటన్స్ ఎందుకు పోతాయి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం చాలామంది చాలా పిండి పట్టేటప్పుడు ఏమవుతుందంటే చాలా వేస్తారు. అందులో చాలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లోడ్ అనేది అది తీసుకోదు, అంత లోడ్ అనేది తీసుకోక ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ లోడ్ మీద పడుతుంది, దీని మీద పడుతుంది. లోడ్ అంతా దీని మీద పడుతుంది, బటన్ మీద. పవర్ మొత్తం దీని మీద పడుతుంది. ఎందుకంటే మెయిన్ ఫేస్ వైర్ ఇక్కడ దీనికే కదా వచ్చేది, దీని మీద పడుతుంది లోడ్ అంతా దీని మీద పడి ఈ స్విచ్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం లోడ్ అనేది అంత వేసుకోకుండా చూసుకోండి. ఒక 2-3 పిరికెళ్ళు వేసుకునేటప్పుడు ఒక 2 పిరికెళ్ళు లోపే వేసుకొని చూడండి. ఏమవుతుందని మా అంటే 1 నిమిషం లేట్ అయిపోతుంది, అంతే, పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూద్దాం.
ఈ బటన్స్ ఇవి ఉన్నాయి కదా ఈ క్లిప్లో, ఇది ఎటైనా ఇచ్చుకోవచ్చు అండి, అటు ఇటు ఎటైనా ఇచ్చుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇటు తిట్టిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఏం కాదు, ఎటైనా ఇచ్చుకోవచ్చు ఈ క్లిప్పులు, ప్రాబ్లం ఏముండదు. ఓకే, ఇప్పుడు మనం అయితే పవర్ ఈ లోడ్ బటన్ అయితే ఒక్కటి మార్చేస్తాము. మార్చేసి చూస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లోపల ఇది ఉన్నది, ఒక్కసారి జూమ్ పెడతాను. ఇప్పుడు ఇది లోపల ఇది ఉన్నది కదా అండి, ఇది ఆల్ మిక్చర్ అంటారు. లోపల మనకి తిరిగేది ఇదే లోపలిది. ప్లస్ ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇవి దీని లోపల ఏమవుతుందంటే 2 కార్బన్ బ్రష్లు ఉంటాయి, బ్రష్లు. ఈ కార్బన్ బ్రష్లు పోయినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, మన మిక్సీ ఆన్ చేసినప్పుడు ఈ భాగంలో మంటలు వస్తాయి. ఈ భాగంలో కానీ మంటలు వస్తూ ఉంటాయి. ఈ భాగాలలో లోపల నుంచి మంటలు వస్తూ ఉంటాయి. అంటే మంటలు అంటే ఏదో పెద్దగా కాదు, లోపల ఏదో వెల్డింగ్ పెట్టినప్పుడు వస్తాయి కదా, ఆ టైప్లో వస్తూ ఉంటాయి. దానికి అర్థం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ కార్బన్ బ్రష్లు ఉంటాయి, బ్రష్లు. ఈ బ్రష్లు పోతాయండి. ఈ బ్రష్లు పోవడం వల్ల ఏమవుతుందంటే మంటలు అనేటివి వస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి పోయినప్పుడు మనం ఇమ్మీడియట్గా వేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి వేయించుకోకపోతే ఏమవుతుందంటే ఈ లోపల ఉండే ఆల్ మిక్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ లోపల ఉండే ఆల్ మిక్చర్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఏమవుతుందంటే టోటల్ డ్యామేజ్ మొత్తం పోవడానికి కూడా కారణమవుతుంది. వీటి వల్ల లోపల ఆల్ మిక్చర్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంటలు లాంటివి ఏమైనా వస్తుంటే లోపల నుంచి లైట్గా మనం ఈ కార్బన్ బ్రష్ని మార్పించే ప్రయత్నం చేసుకోవాలి. అవి కూడా మీరే మార్చుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియోలు కాబట్టి మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను కూడా ఇంకా మంచి టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తాను. మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులని మీరు ఏ విధంగా అప్డేట్ కావాలనే విషయం గురించి నేను మాట్లాడతాను ప్రతి వీడియో కూడా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళేటప్పుడు మీకు ఈ లోపల ఉండే ఆల్ మిక్చర్ గురించి, బుష్ల గురించి, ఈ స్టెప్స్ గురించి, అన్నిటి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్రజెంట్ అయితే మిక్సీ అయితే రన్ అయితే ఓకే అయింది. ఒక్కసారి దీన్ని ఆపరేటింగ్ కూడా చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి, మీకు కూడా కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే, పవర్ ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, డన్, సక్సెస్గా విజయవంతంగా. అంటే పెద్ద విషయం ఏం కాదండి, ఇది చాలామంది తెలియని విషయాలు కాబట్టి అందరం తెలుసుకుందామనే ఒక ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోలు చేస్తాను. దయచేసి నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.